ప్రభుత్వ వాదన ఏంటంటే పేరుకి అవి భూదాన్ భూములు అయినా కూడా అక్కడ నిర్మాణం చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు కానీ కరెంటు వసతులు నీళ్ల వసతులు ఇవేవి మేము గతంలో కల్పించలేదు, అక్రమ నిర్మాణాలే అక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది ప్రధాన వాదన. ఇప్పుడు ఒక పాయింట్ తెలంగాణ మొత్తంలో 1,74,000 భూదాన్ భూములు ఉన్నాయి. 1,74,000 భూదాన్ భూములు ఎప్పుడో పేదలకు పంచాల్సింది, మనం పంచలేదు. ఎందుకు పంచలేదో నాకు తెలియదు. ఇక్కడ అనుకోకుండా పేదలు నన్ను వచ్చి ఉన్నారు 12 ఏళ్ళు అవుతుంది. ఆ పర్పసే పేదల కోసం అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ జియో 58 కింద అప్లై చేసుకున్నప్పుడు ఏంటి జియో 58 100 గజాల లోపల ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పుడు నీకేంది ప్రాబ్లం? నువ్వు గవర్నమెంట్ కదా, అది భూదాన భూమి పేదల కోసం ఉన్న భూమి. అర్జెంట్గా ఎందుకు క్లియర్ చెప్పినాం? ఓకే, వెలుగు మాటలో వేయించాం, మరి రంగారెడ్డిలో వేయించినాం భూదాన భూమి క్లియర్, మరి నిజామాబాద్లో వేయించాం, మరి వరంగల్లో వేయించాం. అక్కడ కూడా 1000 ఎకరాలు ఉన్నాయి భూదాన భూమి. ఎందుకు చేపిస్తలేవు? ఓన్లీ బై హియర్. ఎందుకంటే 2 హైవేలు వస్తున్నాయి. అది ఆల్మోస్ట్ 250 కోట్ల విలువైన భూమి కలెక్టర్ చెప్పింది. వాల్యూ పెరుగుతుంది కాబట్టి పెద్దోళ్ళకి ఇవ్వాలి. ఇంత వాల్యూ భూమిలో పేదోళ్ళు ఎందుకు ఉండాలని అహంకారం. నేను అందుకే అంటున్నాను, ఓవరాల్ ఇష్యూ ఏంటి అంటే అహంకారం. నేను ఏది చేసినా నడుస్తుంది అనేటటువంటి అధికార బలం. ఈ రెండింటిని కూడా మనం చెక్ చేయాలి. ఖచ్చితంగా డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటేనే నడుస్తుంది. ఒక బలమైన రిప్లై ఇవ్వాలని ఇట్లాంటి